జీహెచ్ఎంసీ సిబ్బంది. అండ్ ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ఇదే పరిస్థితి కొనసాగుతుందా, ఎలా ఉండబోతుంది వాతావరణం రాబోయే 2-3 రోజుల్లో, ఎంతవరకు అప్రమత్తం అవ్వాలి నగరవాసులందరూ కూడా చెప్పడానికి ప్రస్తుతం మా ప్రతినిధి శివశంకర్ బేగంపేట వాతావరణ కార్యాలయం వద్ద సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు వైకే రెడ్డి గారు వాతావరణ శాఖ అధికారి కూడా ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. శివశంకర్, రైట్ శివశంకర్, ప్రస్తుతం ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? స్వప్న, ఉదయం నుంచి కూడా నగరంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దాదాపు 2 గంటల నుంచి పైగా వర్షం కుండపోతగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా తెలంగాణలోని జిల్లాల్లో కూడా అధికంగా వర్షం కురుస్తుందని చెప్పి హైదరాబాద్లోని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి అంటున్నారు. ప్రస్తుతం వైకే రెడ్డి కార్యాలయంలో ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా ఎలా వర్షం పడుతుంది అన్నది మొత్తం అతను క్లియర్గా ఈ సిస్టమ్ ద్వారా చూపించే పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో ఏ ప్రాంతాల్లో ఎలా వర్షం పడినది అన్నది సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఉదయం నుంచి కూడా కుండపోతగా వర్షం పడుతుంది. మొత్తం నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతవరకు నమోదైంది సార్ వర్షం? ఉదయం నుంచి ఇప్పటి వరకు మనకు హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిచాయి. అంబర్పేట ఈ ప్రాంతంలో 95 మిల్లీమీటర్ల వరకు వర్షం కురవడం జరిగింది. అలాగే మల్కాజ్గిరిలో 83 మిల్లీమీటర్లు, షాపూర్ నగర్లో 68 మిల్లీమీటర్లు, ఖైరతాబాద్లో 65 మిల్లీమీటర్లు, కాప్రాల 56 మిల్లీమీటర్లు, ఇవి అధిక వర్షపాతాలు. అలాగే సిటీ అంతటా కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉదయం నుంచి కురుస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మనకు నిన్నటి వరకు బంగాళాఖాతంలో అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనము అది రాత్రి వాయవ్య దిశగా కదులుతూ మనకి ఉత్తరాంధ్ర, ఒరిస్సా తీర ప్రాంతాలలో వాయవ్య బంగాళాఖాతానికి కదలడం జరిగింది. సో మనకు తెలంగాణ, మనం ఇప్పుడు సౌత్ వెస్ట్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి వర్షాలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి మనకు వచ్చే 24 గంటల వరకు కూడా కొనసాగుతుంది. హైదరాబాద్లో వచ్చే 1 నుంచి 2 గంటల వరకు ఇలాగే ఒక మోస్తరు వర్షాలు కంటిన్యూస్గా కురుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దాకా చూసుకుంటే నగరంలో కంటిన్యూ 3 గంటల పైగా వర్షం పడుతున్నది. అంటే మ్యాప్లో చూస్తున్నప్పుడు ఈ వర్షం ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం కనిపిస్తుంది సార్? అదే మీకు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ మబ్బులు ఏవైతే తెల్లగా కనపడుతున్నాయో ఇవన్నీ వర్షాలు భారీగా పడే చోట్ల అనమాట. హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా మనకి రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఈ ప్రాంతాలలో ఇప్పుడు విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి అదే 24 గంటల వరకు కూడా కొనసాగుతుంటుంది. హైదరాబాద్లో మీకు వచ్చే 2-3 గంటల వరకు అడపాదడప జల్లులు పడుతూనే ఉంటాయి. మీకు ఆ తర్వాత కూడా కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గినా కూడా జల్లులు వచ్చే 24 గంటల వరకు అడపదడప వస్తూనే ఉంటాయి. అలాంటి ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశము వచ్చే 24 గంటల వరకు చాలా తక్కువగా ఉంది. బట్ ఇలాంటి ఉరుములు లేకుండా విస్తారమైన వర్షాలు చాలాసేపు తక్కువ ఇంటెన్సిటీతో చాలాసేపు పడే వర్షాలు ఈ మనకి స్ట్రాటిఫామ్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ వల్ల వస్తుంటాయి. అవి 24 గంటల వరకు వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. మనకు 24 గంటల తర్వాత దీని ప్రభావం తగ్గి మనకి 1-2 జల్లులు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు పలు జల్లులు పడతాయి అంటున్నాం కదా, కాకపోతే రేపటి నుంచి 1-2 జల్లులతో పాటు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూస్తున్నాం అంటే దాదాపుగా హైదరాబాద్లో వర్షం కంటిన్యూగా పడుతుంది. ఈ భాగంలో కనిపిస్తున్న మ్యాప్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా హైదరాబాద్ ప్రాంతంలో అంతా వర్షం బాగా పడే అవకాశం, ఇలా మేఘాకృతమైనటువంటి ప్రాంతాల్లో బాగా వర్షం పడుతుందని చెప్పి డైరెక్టర్ వైకే రెడ్డి అంటున్నారు. అదేవిధంగా మరో 24 గంటల పాటు అంటే ఒక మోస్తరులోనే వర్షం పడుతుంది. అంటే కుమ్లో నింబస్ మేఘాల ప్రభావం లేకుండా ఒక మోస్తరు స్థాయిలో వర్షం పడే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా వర్షం కంటిన్యూగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. కంటిన్యూగా మొత్తం మీద తెలంగాణతో పాటు హైదరాబాద్లో కూడా భారీగా వర్షం పడుతున్న, భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వప్న.